క్రైస్తవ దైవ మర్మములు ఏప్రిల్ 6. దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేలీయుల నుండి చెరపట్టబడిపోయెను. 1 సమూయేలు 4:22. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. 2 దినవృత్తాంతములు 7:1. దేవుడు తన నియమములను అనుసరించి పనిచేయును. ఎవరు ఆ నియమములను హృదయపూర్వకంగా పాటింతురో వారే ఆయన మహిమను చూడగలరు. ఆ దైవిక నియమములను నెరవేర్చుట ద్వారా ఎట్లు దేవుని మహిమను తిరిగి పొందెనో నిర్గమకాండము 40వ అధ్యాయంలో చూచున్నాము. 16, 18, 20, 22, 24, 26, 28, 30, 33 వచనములలో దేవుడు మోషేకు ఆజ్ఞాపించిన విధముగా అను పదములను పదే పదే చదువుచున్నాము. చివరి వచనములో మోషే పని ముగించెను అని ఉన్నది. నిర్గమకాండం 40:34లో ప్రభు మహిమ ప్రత్యక్ష గుడారం అంతటినీ నింపెను అని ఉన్నది. దేవుడు మోషేకు ఆజ్ఞాపించినట్లు అను చిన్న వాక్యము చేయబడిన పనినంతటినీ దేవుడు పరీక్షించి ప్రతి చిన్న విషయంలో కూడా సంపూర్ణముగా తృప్తి పొందినట్లు తిరిగి తిరిగి చెప్పబడినది. దేవుని అంతస్తుకు తగినట్లు పని పూర్తి చేయబడినప్పుడే మహిమ తిరిగి దిగివచ్చును. దేవుని మహిమ ఈ విధముగానే దిగివచ్చునని బైబిలు చెప్పుచున్నది. యోహాను 4:34లో మన ప్రభు నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అని చెప్పెను. దేవుడు ప్రత్యక్షపరిచినట్లు ఆయన పరిపూర్ణ చిత్త ప్రకారము పరలోక సంకల్పము ప్రకారము ఒక పని పూర్తి చేయబడినప్పుడే దేవుని ఆజ్ఞానుసారముగా మహిమ దిగివచ్చును. ఏదో ఒక శక్తి సూచక క్రియ అద్భుతము ప్రత్యక్షమవుట దేవుని మహిమ కాదు. తన ఆజ్ఞను అనుసరించి క్రమబద్ధముగా సంపూర్ణము చేయబడిన పనియే దేవుని పరిపూర్ణమైన మహిమను క్రిందికి తేగలదు.